హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నమస్తే, నేను మీ రామలమ్మని. సో రామలమ్మ, ఇక్కడ చూసావా, వెల్కమ్ సెలబ్రేటింగ్ 100 days ఆఫ్ సక్సెస్ వారాహి సిల్క్స్. ఎస్, వారాహి సిల్క్స్ అంటే చాలా ఫాస్ట్ గా జనాల లోపలికి వెళ్ళిపోయింది, మన అందరికి తెలుసు. అవును. కానీ ఇంత ఫాస్ట్ గా 100 days అయింది అనేది కూడా నాకు చాలా షాకింగ్ ఉంది. ఫస్ట్లీ ఇంకొకటి, ఎక్కడైనా కానీ 1 year సెలబ్రేటింగ్ సక్సెస్ చేసుకుంటారు. ఇదేంటి 100 days ఆఫ్ సక్సెస్ ఏంటి అసలు? కదా, నాకు కూడా ఇదే డౌట్ అబ్బా. ఎవరైనా 1 year యానివర్సరీ చేసుకుంటారు కానీ 100 days కి ఇంత గ్రాండ్ గా, అది కూడా అది జనంలోకి వెళ్ళిందని తెలుసు మనకి, బట్ జనంలోకి ఎంతలా వెళ్ళింది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలా జనంలోకి వెళ్ళటమే కాదు, ఇలా జనంలోకి తీసుకెళ్లిన ఎంప్లాయీస్ కి ఏదో వరాలు చెల్ల కురిపిస్తున్నారంట. ఓ, అందుకేనా ఇంతమంది ఎంప్లాయీస్ వచ్చిండ్రు? అసలు నాకు నమ్మలేని విషయం ఏంటంటే, హాల్ మొత్తంలో ఎంప్లాయీస్ తో నిండిపోయిందంటే, ఇంతమంది ఎంప్లాయీస్ ఒక బ్రాంచ్ లో. ఇప్పుడు వరకు నీకు తెలుసు కదా, వారాహి ఒకే బ్రాంచ్ ఉంది. ఎస్, జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఒకటే ఉంది. బాలయ్య బాబు ఓపెన్ చేశారు. ఎగ్జాక్ట్లీ, రేపటి రోజు మళ్ళీ కుక్కట్పల్లిలో కూడా ఓపెన్ చేస్తున్నారట వీళ్ళు. అవును. కానీ ఒక్క బ్రాంచ్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే, ఓ మై గాడ్, ఒకసారి చూడండి. వండర్ఫుల్ వండర్ఫుల్. మోర్ దెన్ 200 150 ఉండొచ్చేమో. 150. సో కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చారనమాట. సో ఎట్లా అనిపిస్తుంది 100 రోజులు? అవునా, సంతోషంగా అనిపిస్తుందా? ఇప్పుడు వరకు మార్కెట్లో ఎవరైనా ఇట్లా 100 రోజులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటారా? ఫస్ట్ టైం ఇదే, ఫస్ట్ టైం, చాలా ఫస్ట్ టైం ఇది. మీరు ఇంతకు ముందు ఏదైనా వేరే స్టోర్స్ లో పనిచేసిండ్రా ఇట్లా? యా, చేశాను మేడం, చేశాను. సో ఎవ్వరు ఇట్లా సెలబ్రేట్ చేయలేదు? ఎవరు చేయలేదు. 16 years లో ఫస్ట్ టైం ఇది నా ఫస్ట్ టైం. యా, ఫస్ట్ టైం. 1 year సెలబ్రేషన్ ఫంక్షన్ కూడా ఎక్కడ చూడలేదు. మామయ్య గారు అంటే ఎట్లుండాలి అసలు మీరు? సో ఏంటంటారు అసలు, ఇంత గ్రాండ్ గా ఎంప్లాయీస్ అందరినీ పిలిచి ఇంత సెలబ్రేషన్స్ 100 days కి చేయడానికి మీ చెయ్యేమేనుందా? మీరేమన్నా ఇలాంటి? మా పాప ఎండి స్పందన, దీప గారు, మావయ్య గారు అల్లుండి, వెరీ తక్కువ టైంలో ఒక బ్రాండ్, ఒక కుటుంబ సభ్యులందరినీ, ఒక ఫ్యామిలీని తయారు చేసుకోవడం అనేది చాలా రేరెస్ట్ రేర్. అటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద హైదరాబాద్లో మణిదీప్ గారు, విజయ స్పందన తక్కువ టైంలో కుటుంబాన్ని, ఇంత ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని అలా నిలబెట్టుకోవటం అంటే వెరీ వెరీ గుడ్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్, వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. సో ఇంకొకటి చూడు, పైన ఉన్న లైట్ల కన్నా వాళ్ళ ఫేస్ లో ట్యూబ్ లైట్ లాగా ఆనందం, ఒక్కొక్కళ్ళు వెలిగిపోతున్నారు. అసలు మామూలు కాదు అసలు. గిఫ్ట్లు ఏమేమి ఇస్తారా అని ఒక నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు చూడు. మొత్తం మీదేనా? స్టోర్ లో ఏముందా వెళ్ళి చూసొద్దాం అనే స్థాయికి వచ్చేసారనమాట. సో మాకన్నా మీరే హైలీ టాలెంటెడ్, వెరీ మచ్ టాలెంటెడ్, హై థింకింగ్, లో ప్రొఫైల్ అంటే మందీప్ గారే. బట్ నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాట్స్ మీకు కూడా నిజంగా. బికాజ్ చాలా చాలా లవ్లీ లేడీ ఇవిడ. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మణిదీప్ గారితో చేశారు, నేను స్పందన గారితో చేశా. సో ఎంత లవ్లీ లేడీ అంటే, ఎంత నాలెడ్జ్ ఉందంటే వీడికి సారీస్ పైన అండ్ మార్కెటింగ్ పైన, ఇవన్నిటిపైన ఉన్న నాలెడ్జ్ నాకు తెలిసి ఇంత ఫాస్ట్ గా మిమ్మల్ని 100 days సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్ గా చేసుకోవడానికి మేబీ ఉండొచ్చు. అవన్నీ మనం వెళ్ళి మాట్లాడు. 1 year కే చెయ్యరు, 100 days కే చేసేస్తున్నారు అనమాట. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కోల్కతా నుంచి, చెన్నై నుంచి అక్కడ దొరకని శారీసా, అలాంటిది ఇక్కడ వారాహికి ఎందుకు వస్తున్నారని ఒక డౌట్ కూడా బయట జనంలోకి వచ్చేసింది అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిపోయింది అందరికి అసలు వారాహి లోపల ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు శారీస్ కానీ. అబ్సల్యూట్లీ రైట్, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ డబ్బులు వచ్చిన వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లోనో ల్యాండ్లోనో పెట్టేస్తారు, అలాంటిది మీరు ఎంప్లాయీస్ కోసం పెడుతున్నారు కాబట్టి. సో మీరు ఎంప్లాయీస్ మనిషి, అండ్ ఈ 100 days సక్సెస్ని ఎంప్లాయీస్తో చేసుకోవాలన్న ఆలోచన రావటం నిజంగా గ్రేట్ అండి. అండ్ వాళ్ళందరూ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. సో ఒకసారి ఓ కొట్టండి మందీప్ గారికి. సో ఇక్కడ మేడం ఫ్యాన్స్ ఎంతమంది, సార్ ఫ్యాన్స్ ఎంతమంది? మందీప్ గారు ఫ్యాన్స్ హ్యాండ్ రైజ్ చేయండి. వారాహి ఫ్యాన్స్ అండి. స్పందన గారు ఫ్యాన్స్ మేడంకే ఎక్కువ ఉన్నారండి.
అసలు ప్రతిరోజు ఆవిడే స్టోర్ లో ఉండి చూసుకొని ఓకే అండ్ వచ్చిన వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసా ఆవిడ చీరల గురించి పాపం ఆయన అంతమంది రావాలంటే ఎంత ప్రొడక్ట్ కావాలి అదంతా తెప్పించేది ఈయన కష్టపడేది బయట. అరే వచ్చిన వాళ్ళు కొనుక్కోనే వెళ్ళాలంటే ఎంత బ్రెయిన్ కావాలి అది ఈవిడే. సో ఎనీహౌ ఓకే నేను కూడా అగ్రీ అవుతున్నాం. ఓకే సో అయిపోయింది. ఎనీహౌ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 days సెలబ్రేషన్ చేసుకోవడం ఫస్ట్ టైం నేను కూడా వినగానే షాక్ అయ్యానండి. అండ్ దానికి తోడు వీళ్ళకి 100 of సెలబ్రేషన్స్ లో గిఫ్ట్లు అంటాయి ఇక్కడ ఉన్నాయి చూడు. ఎప్పుడన్నా చూసావా? ఏంటివి గిఫ్ట్లా? నేను గిఫ్ట్లు అంటే ఏవో చిన్నవి ఉంటాయి 200 members కి 200 బైక్సా? ఆ రోజు కూడా వస్తుంది సార్. అంతేనా? ఓ మీరు కూడా మా సుమన్ టీవీ సుమన్ గారి ఫాలో అవుతున్నారు అనమాట. సో థ్యాంక్ యూ మందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టు ఉంది. వేసుకుని వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం పంపించారా? రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? ఫుల్ ట్యాంక్. సో థ్యాంక్ యూ మందీప్ గారు నాకు పల్సర్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు. సో రాములమ్మకి రాములమ్మ స్కూటీ నీకు కావాలా లేదా? కావాలి కావాలి. మేడం ఒక థ్యాంక్స్ చెప్పి ఆన్ చేసుకో. అంతేనా? వేసుకెళ్ళిపోవడమేనా? ఓ వెరీ నైస్. So, అయితే చెప్పండి, పెట్రోల్ ఏంటి? పోయించి రెడీగా బెటర్ తీసుకెళ్ళడానికి ఎవరికో ఇది మరి అదృష్టవంతులు. అదృష్టవంతులే. తెలుసా ఎవరికైనా? తెలుసా? సో ఏంటండి కాన్సెప్ట్ ఏంటి మీరు చెప్పండి. సార్ ఏం లేదు, జనరల్గా స్టోర్ ఓపెనింగ్ ముందు ఫస్ట్ టైం శారీ ఫీల్డ్లోకి వస్తున్నాం. ఒక మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి మీటింగ్లోనే ఇలా మాట్లాడుతూ ఏమయ్యా మీ అందరికి ఏమి ఇష్టం అని అడిగాను. బైక్ అన్నారు. సరే 100 daysలో ఫోన్లో ఇల్లు అని చెప్పలేదు ఇంకా. 100 daysలో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేసి టాప్ వస్తారో వాళ్ళకి ఒక బైక్ ఇస్తాననేది ఒక ప్రామిస్ చేశాను అనమాట. సో అదే విధంగా అనుకున్న విధంగానే 99th డేకి వాళ్ళకి స్టోర్ ముందులో బైక్ పెట్టి సో ఆ బైక్ని మీ సుమన్ టీవీ ద్వారా మన ఎంప్లాయీస్కి ఇద్దాం అనేది మన ఐడియా అనమాట. సో ఎందుకు అనిపించింది అంటే సహజంగా ఈ ఫీల్డ్లో అంతా కూడా టార్గెట్స్, ఇంత టార్గెట్ రీచ్ అయితే ఎంత ఇస్తాం, అంత టార్గెట్ రీచ్ అయితే అంత ఇస్తాం అనే ఆ కాన్సెప్ట్లో నేనేమనుకున్నానంటే మనం ఒక ఇంట్లో ఒక తండ్రిగా ఒక 2-4 పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం అంటే మీరు ఎవరైతే బాగా చదువుకొని ఫస్ట్ వచ్చి మంచి మార్కులు వస్తాయో మీకు ఇది కొనిపిస్తాం రా, ఆ సైకిల్ వాళ్ళకి కావాల్సిన గేమ్ టాయ్ ఏదో అలాంటిది మన ఎంప్లాయీస్కి వాళ్ళకి కావాల్సింది ఏంటని అడిగినప్పుడు వాళ్ళు బైక్ అని చెప్పారు. సరే సంపాదించే ₹1 4 పావలాల్లో 1 పావలా మన స్టాఫ్ కోసం ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పి వాళ్ళ ఆనందం కంటే వాళ్ళ ఆనందంగా ఉంటే అంతకంటే మనకి ఏం కావాలనుకొని సరే మీరు 100 daysలో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి బైక్ గిఫ్ట్గా ఇస్తాను అనుకున్న మాట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సడన్గా అందరూ చెప్తారు చేస్తారో లేదో అనుకున్నారు. అందులో కూడా మళ్ళీ ఏమైపోయిందంటే పెద్దోడు ఎక్కువ చిన్న కొడుకు ఎక్కువ పెద్ద కొడుకు ఎక్కువ అని మళ్ళీ ఇబ్బంది లేకుండా పట్టు పెద్ద కొడుకు అయితే ఫ్యాన్సీ చిన్న కొడుకులు అంటాడు. సో వాడు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి సరే పట్టుకి మరి అలా పల్సర్, ఫ్యాన్సీకి యాక్టివా. ఓకే. సో మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతే పెద్దోడు చిన్నోడు కాకుండా మళ్ళీ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళకు కూడా పట్టులో 1, 2, 3 విన్నర్స్ కి బైక్స్, మళ్ళీ అలాగే ఫ్యాన్సీలో 1, 2, 3 విన్నర్స్ కూడా టీవీ అండ్ ఎల్ఈడీస్ అనుకున్న విధంగా సో ఫ్రిడ్జ్ అన్ని తెచ్చిపెట్టాం. ఇవి కాకుండా వీళ్ళందరికీ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అది కూడా మీ ద్వారానే అనౌన్స్ చేపిస్తాను. ఏంటి ఆ సర్ప్రైజ్? సో ఇవన్నీ కూడా ఈ గిఫ్ట్స్ అన్ని కూడా తాత్కాలికం. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా దీంట్లో కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళు మన చిల్డ్రన్ లాంటి వాళ్ళు, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహి ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి అందరికీ కావాల్సింది హెల్త్ ఈజ్ బెటర్ దెన్ వెల్త్. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అనేవి మీ సుమన్ టీవీ ద్వారా మన వారాహి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ రోజు అన్వీల్ చేసి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. యాక్చువల్గా నిజంగా కంగ్రాచులేషన్స్. నిజంగా అనౌన్స్మెంట్స్ ప్రైజెస్కి వెళ్ళే ముందర ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో 3, 2, 1, 0 ఎన్నున్నా ఈ నెంబర్సే. ఓకే, ఈరోజు మీ ఫ్రెండ్ వచ్చాడు, రేపొద్దున మీరు వస్తారు. ఇది ఇంతటితో ఆగదు. సో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. సో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మరెన్నెన్నో డెఫినెట్లీ చేస్తాం. 100 daysకే ఇలా చేసాం. అలాంటిది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, బ్రాంచ్లు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉంది 100 మంది, దాంట్లో 3 4 వచ్చాయని చెప్పి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 100% మీ అందరికీ డెఫినెట్లీ కంపెనీలో రికగ్నిషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక అవార్డు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక రివార్డు ఉంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బి పేడ్ ఆఫ్. మీరు 1 year యానివర్సరీకి వారాహి అపార్ట్మెంట్స్ అని కడతారు. సో పెళ్ళైన వాళ్ళకి 2 bedroom, పెళ్లి కాని వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్. బాలకృష్ణ, జై బాలయ్య.
సో మీ బాలయ్య ఓపెన్ చేశారు వారాహి. బాలయ్య దా. ఫస్ట్ బాలయ్యతోనే వచ్చింది. ఫ్యాన్సీ సెకండ్ ప్రైజ్ ఆదిత్య. పట్టు సెకండ్ ప్రైజ్ శివానంద కుబారా. ఫ్యాన్సీ ఫస్ట్ ప్రైజ్ కమలాకర్. పట్టు ఫస్ట్ ప్రైజ్ సిద్ధిరాములు. చెప్పొచ్చు కదా ఏదో ఒక ప్రైజ్ ఇవ్వమని చెప్పి, మాకు కష్టపడి వచ్చాం. ఏది ఇస్తే బాగుంటుంది చెప్పండి మాకు. బెస్ట్ ప్రైజ్ అది, ది బెస్ట్ ప్రైజ్ అది. సో వేగాశ్రీలో వడ్డానం అయితే చెప్పొద్దు ప్లీజ్. ఫస్ట్ ప్రైజ్ పల్సర్ అన్నమాట. సో అందరు కోపంగా చూస్తున్నారు, మీకు బైక్ రాలేదు కదా, ఇస్తారు. ఎస్, మీరు ఇస్తే ఎస్ 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 అమ్మగారు చదివిండి. అమ్మా మీరు ఇవ్వండి. ఇచ్చేసి. సో వరాలు జల్లు కురిపించిన వారాహి అధినేత మణిదీప్ గారు ఇక్కడికి వస్తే వీళ్ళందరూ గిఫ్ట్లు తీసుకున్న తర్వాత ఏదో ఆలోచిస్తున్నారు, మా కోసం ఇంకేదైనా ఉందా అని. సో ఇంకేమైనా ఉందా గిఫ్ట్లు కాకుండా? అంతకంటే వాల్యుబుల్ అయింది ఒకటి ఉంది సార్, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. అండ్ ఈ గిఫ్ట్లు అనేవి జస్ట్ వాళ్ళకి రివార్డ్ మాత్రమే. అలా కాకుండా మన వారాహి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డెఫినెట్లీ మీ అందరి చేతుల మీదుగా వారాహి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాం. చూడండి ఇప్పుడు దాకా డల్గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా సూపర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో కొంతమంది కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి అక్కడ. ఇప్పటి వరకు ఎక్కడ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవా? ఇక్కడ ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి లేవు? అంటే ప్రైవేట్గా మీరు పే చేసేది కాదు, బిఫోర్ మీరు ఏదైనా సంస్థల్లో వర్క్ చేసి ఉంటారు కదా, అక్కడ ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అన్న మీరు ఒకసారి లేవండి ప్లీజ్. మీ ఏజ్ ఎంత ఉంటుంది? అది 49. 49. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న? 33 years. 33 years. సో 33 years నుంచి అన్న వర్క్ చేస్తున్నారు, ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అన్న మీరు చెయ్యెత్తినప్పుడు మీ కళ్ళలో ఆనందం చూసా. సో అందుకనే రమ్మని చెప్పింది. వీళ్ళంతా యంగ్ బాయ్స్, ఆరోగ్యం బాగోలేదంటే ఒక డోలో వేసుకుంటాం, లేకపోతే ఒక శారీడాన్ వేసుకుంటాం. సో పెద్దగా హాస్పిటల్స్కి కూడా వెళ్ళిన దగ్గర నుంచి ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని ఏదో ఒకటి చెప్తారు డాక్టర్స్. చిన్నదే కదా అని టాబ్లెట్లు వేసుకొని ఒక ఇంజెక్షన్ చేయించుకునే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా హెల్త్ చాలా ఇంపార్టెంట్. పెట్టిన 100 daysకే, 1 year కాదు 100 daysకే వాళ్ళ హెల్త్ మీద ఆయన చూపించిన ఇంట్రెస్ట్ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ అప్ ఆయనకి. చెప్పాలని కాదు, చాలామందిని చూశాను నేను కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఆరోగ్యం గురించి, ఎంప్లాయీస్ కుటుంబం గురించి ఆలోచించిన మహానుభావుడు. గ్రేట్. సో దీంట్లో ఆల్రెడీ ఒక ఎంప్లాయీ నేమ్ ఉందా? ఎస్ సార్, మేనేజర్ శివ గారు. గుడివాడ శివగారు. శివగారికి 42 ఏజ్. ఓకే, వ్యాలిడ్ అప్ టు January 26. అందరికీ నమస్కారం అండి. నేను ఒక 32 years నుంచి పర్టికులర్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ నేను ఇది చూడలేదు, ఎక్కడ వినలేదు కూడా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు నా బిల్డింగ్ నుంచి చాలా మంది ఎలా వస్తాయి చదువుకోలేదు కదా. మన పక్కన ఎక్కడ లేదు. ఇలాంటిది మంజీత్ గారు అందరికీ చేసి అప్పుడు ఓపెనింగ్లు అన్నారు చేద్దామని. ఈ 100 days ఫంక్షన్కి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. ఎంతో మంది మాటలు ఇస్తారు కదా, చాలా మంది ఇస్తారు పని చేయాలా మనం ఇవ్వాలా అని. ఇగో నేను చూసుకుంటా, రేపటి రోజంతా నాకు ఇడిచే నేను చూసుకుంటా. ఇదంతా చాలామంది కంపెనీ ఓనర్స్, ఫౌండర్స్ ఇచ్చే మాటలే. విత్ ఇన్ 100 days, అసలు 100 days లోపే మాట ఇవ్వడము, ఆ మాటని కరెక్ట్గా 100th డేకి మీకు తీర్చడమే కాకుండా, ఇందాక మణిదీప్ గారు మాట్లాడుతూ వేదిక పైన ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి ఇంకా చాలా ఊహించలేనన్ని గొప్ప గొప్ప గిఫ్ట్లు ప్లాన్ చేశారని చెప్పిండ్రు.
అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు ఆయన అనే ఆలోచన అక్కడనే అర్థమైపోతుంది, రైట్? సో నిజంగా ఇంత అడ్వాన్స్డ్గా పనిచేసే, అంటే అంత ఆలోచన ఫోకస్డ్గా ఉన్న వ్యక్తి కింద పనిచేయడం కూడా మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్టు. సో మీరందరూ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అండ్ మీ అందరి ఏదైతే హెల్త్ని కాపాడడానికి ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉందో, నేను ఇందాక అడుగుతున్నా సార్ని, సార్ ఎంత సార్ ఇన్సూరెన్స్ అని, 5 lakh అన్నారు. మీకు తెలుసో లేదో ఐటీ జాబ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో, సో ఆ ఎంప్లాయీ కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 5 lakhs చేయించుకుంటాడు స్టార్టింగ్లో అంటే జీతం 1,00,000 ఉన్నా 5 lakhs చేయించుకుంటాడు. అంటే చిన్నది తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఆయన ఇంకో మాట అన్నారు, ఎవరికైనా నిజంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి వాళ్ళకి ఇంకా సహాయపడాలి, సరిపోదు అనుకుంటే మళ్ళీ దాన్ని నేను అప్గ్రేడ్ చేస్తా, నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్ అని. సో డెఫినెట్గా ఈ మాటకి మాత్రం ఆయనకి చప్పట్లే కాదు, నిజంగా మీరు ఇందాక కళ్ళల్లో నీళ్ళు అన్నారు కదా రోషన్ గారు, హీ డిజర్వ్స్ ఇట్. అంటే అదొక ఆనందము, అదొక ప్రేమ ఆయన పైన మీరు కురిపించింది. సో ఇదే ప్రేమగా, ఇంతే కమిటెడ్గా పనిచేస్తూ పోతే ఇంకా చాలా ఇవ్వగలుగుతారు ఆయన అన్న విషయం అర్థమైంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్ మీటింగ్ యూ నిజంగా చెప్పాలంటే. బికాజ్ ఇలా ఎంతోమంది ఫౌండర్స్ని, ఎంతోమంది సిఇఓలని, ఎన్నో కంపెనీస్ని చూసుంటాం మేము ఈ ప్రమోషన్లో భాగంగా. బట్ యు ఆర్ క్వైట్ డిఫరెంట్ అన్న విషయాన్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఆయన ఐడియాస్కి నేనే షాక్ అయిపోతాను పక్కన నుండి ఎప్పుడు. షాక్ అవుతూ కూడా ఆవిడ షాక్లో ఉండకుండా బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తుంది. అందుకోసం ఆమె గట్టిగా వేసుకోవాలి. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నిజంగా మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలి. కూకట్పల్లిలో కూడా లాంచ్ చేయబోతున్నారని చెప్పారు రాగానే. సో అది కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దిస్, ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది ఎండూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ హ్యాపీ. సో చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వారాహి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ 100 days సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి లోపల. బట్ నాతో ఉన్నారు దీపిక గారు. షీఈస్ ద డిజైనర్. చాలా అందమైన శారీస్ని డిజైన్ చేసే వాళ్ళు ఒక గ్రూప్ పీపుల్ ఉంటారు, దాంట్లో దీపిక గారు ఒకరు అనమాట. సో నిజంగా మీరు ఎన్నో ఇంతకుముందు వేరే బ్రాండ్స్కి కూడా డిజైన్ చేసి ఉంటారు, రైట్? సో హౌ ఇస్ వారాహి డిఫరెంట్? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే స్పందన గారు దగ్గరుండి కొన్ని చేయించుకుంటారని. సో మీరేం చెప్తారు? స్పందన మ్యామ్ ఎలా ఉంటారంటే యాజ్ ఏ ఎండి అయినా కానీ తను మా దగ్గరికి వచ్చేసి, అందరి దగ్గర టీమ్ మెంబర్స్ అందరి దగ్గరికి వచ్చేసి మా పక్కనే కూర్చొని ఇది కాదమ్మా ఇది అదని చెప్పేసి ఎంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసా. అండ్ మేడంకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసా. మేడం ఒక డాక్టర్ అయినా దీనిపైన డిజైన్ గురించి కానీ శారీస్ కానీ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డిజైన్ కాదమ్మా, ఈ డిజైన్ ఇది అని చెప్పి చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్కున్న హెల్పింగ్ నేచర్ అయితే ఇక వేరే అనమాట. ఇక సార్ మందీప్ సార్ గురించి చెప్పాలంటే నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కదా, ఈ శారీస్ రీజన్లో కానీ టెక్స్టైల్ దాంట్లో కానీ ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీసే లేవు ఫస్ట్. అవునా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఐటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అలాంటి ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. హెల్త్ కార్డు లేకపోతే మెయిన్గా ఈ రోజు హైలైట్ అదే అనమాట. ద డే అవుట్ స్టాండింగ్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది అని అంటే ఎప్పుడైతే హెల్త్ కార్డ్స్ అనౌన్స్ చేసిండ్రో అప్పుడు. సో అందరి కళ్ళల్లో ఒక సంతోషం, అంటే అందరినీ ఒక ఫ్యామిలీగా చూసుకునే వ్యక్తినా అన్న ఫీలింగ్ అందరి ముఖంలో కనిపించింది. సో మందీప్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎంత చూసుకుంటారో మమ్మల్ని కూడా అంతే బాగా చూసుకుంటారు. అవునా? ప్రతి దానికి, ప్రతి చిన్న ఈవెంట్నైనా చాలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేకపోతే సెలబ్రేట్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు. మ్యామ్ అయితే అన్నిట్లో మ్యామ్ ఎలా ఉంటారంటే ప్రతి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ప్రతిదీ మాకు కావాల్సిన ఏమేమి ఉంటాయి అన్నీ చూసుకుంటారు. మళ్ళీ ఈవెంట్స్ కూడా శారీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా మిమ్మల్ని పిలవడం, ఇలా ఏ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ అన్నిట్లో పిలిచేసి మ్యామ్ కూడా డీటెయిల్గా శారీ ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ చేస్తారు. దట్ ఇస్ సో నైస్ నిజంగా. అండ్ కొంతమంది ఆడవాళ్ళు లైక్ మన దగ్గర ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్గా ఆడవాళ్ళు, వాళ్ళల్లో ఏమన్నా నారాజ్ అనిపించిందా? ఎందుకంటే అందరు మగవాళ్ళకే ఇచ్చిండ్రు గిఫ్ట్స్ అని. లేదు, వాళ్ళకి కూడా స్పెషల్గా ఉన్నాయి, వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. ప్రతి ఎంప్లాయీకి గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ సేల్స్ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ స్టార్టింగ్లో చెప్పారు కానీ, కానీ ప్రతి ఎంప్లాయీకి గిఫ్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ వెరీ బ్యూటిఫుల్ సారీస్ నిజంగా. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి వ్యవస్థలో ఉన్నారు మీరు ఆల్రెడీ. సో ఇంకా చాలా డెవలప్ అవ్వాలి మీరు అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నిజంగా నేనే చాలా ఎమోషనల్ అయ్యాను. ఆయన ఇచ్చిన మంచి
బంపర్ ఆఫర్స్ కన్నా కూడా చెప్పాలంటే ఒక మనిషి జీవితం గురించి ఆలోచించే ఒక వ్యక్తిగా నా గుండెల్లో ప్లేస్ సంపాదించుకున్నారనమాట. బట్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా దీని గురించి మాట్లాడుకుంటున్నారో లోపల నుంచి ఒక ఎంప్లాయీని లాక్కొచ్చేసాను, నాగకృష్ణ అని, అడ్మిన్లో ఉంటాడనమాట. సో ఎలా అనిపించింది అంటే ఆయన గిఫ్ట్లు బైక్లు ఇవ్వటమే కాకుండా ఒక్కసారిగా అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ విత్-ఇన్ 100 daysలో ఇంత పెద్దగా ఫంక్షన్ చేయటము, ఫ్యామిలీస్ అందరిని ఇన్వైట్ చేయటము, గెట్ టుగెదర్ లాగా, అండ్ ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉందండి. కానీ బయట చాలామంది జస్ట్ మీరు అన్నట్లుగా మాట ఇస్తారు జస్ట్, కానీ ఆ మాట నెరవేర్చుకోవాలంటే దానికి ఒక సాధన ఉండాలి. సార్కి అనేది ఆ సాధన అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సార్కి ఏంటంటే హెల్త్ అనేది ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఆయన పూర్తిగా ఆయన మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది. ఒక ఎంప్లాయీ నేననే కాదు, నా ఫ్యామిలీ కూడా ఆయన పూర్తిగా మా ఫ్యామిలీ మొత్తం ఆయన మీద ఆధారపడి ఉండటం కోసమే. కానీ ఆయన గురించి చెప్పాలి అంటే మీరు అన్నారు ఇందాక ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్స్ అది ఇదని, నిజంగా ఆయనకి ఆ అవకాశం వస్తే ఎంప్లాయీస్కి ఇవ్వటానికి 100% ఇస్తారని నేను హార్ట్ఫుల్గా చెప్తాను. అలాంటి వ్యక్తి మనకి బయట ఎక్కడ రేర్ అనమాట. అంత యూనిక్ పర్సన్ అంటే ఇంకా అసలు వర్ణాతీతం అనమాట. సార్ గురించి చెప్పాలంటే అనుకున్న మాటని సక్సెస్ చేయడంలో నంబర్ 1. ఇంత హ్యాపీ మూమెంట్ అంటే ఇది చాలా. ఎంప్లాయీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు అంటే కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబం, పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫంక్షన్లో ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యారు. విత్ ఫ్యామిలీ అంటే పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు ఇలా అందరూ వచ్చారనమాట ఇక్కడికి. సో అలాంటి ఫంక్షన్ కాదు, ఇలాంటి మంచి వ్యక్తి ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పిస్తారు. సూపర్. సో థ్యాంక్ యూ నాగకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.